Icons 8 Music. Some important current affairs of 2024. పూజారి గ్రంథి సమ్మాన్ పథకం. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని గురుద్వారా ప్రీస్టులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించింది. నమో డ్రోన్ దీదీ పథకం. మహిళా స్వయం సహాయక సమూహాలకు ఎస్హెచ్జీస్ డ్రోన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆమోదించింది. పర్యటన్ మిత్ర మరియు పర్యటన్ దీదీ కార్యక్రమం. పర్యటన శాఖ దేశవ్యాప్తంగా బాధ్యతాయుతమైన పర్యటనను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. పర్యావరణ అభివృద్ధి. భోపాల్ విషపదార్థాల తొలగింపు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వద్ద హానికర వ్యర్థాలను తొలగించడం ప్రారంభమైంది. మహాభారత వాటిక ఏర్పాటు చేయడం. ఉత్తరాఖండ్ అటవీ శాఖ హల్ద్వానిలో రామాయణ వాటిక మరియు మహాభారత వాటిక పేరుతో 2 తోటలను నెలకొల్పింది. ఈ తోటలలో పురాణాలలో ప్రస్తావించిన మొక్కల రకాలు ఉన్నాయి. వయనాడ్ కొండచర్యలు తీవ్ర విపత్తుగా ప్రకటించబడింది. ఇటీవల జరిగిన వయనాడ్ కొండచర్యలను తీవ్రమైన స్వభావం విపత్తుగా ప్రకటించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గంగా సంరక్షణ ప్రాజెక్టులకు ఆమోదం. గంగానది పునరుజ్జీవనానికి జాతీయ మిషన్ ఎన్ఎంసీజీ కీలకమైన ప్రాజెక్టులను ఆమోదించింది. క్రీడా విజయాలు. పంకజ్ అద్వానీ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రవేశం. భారత దిగ్గజ బిలియర్డ్స్ క్రీడాకారుడు ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు. శుభ్మన్ గిల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. బీసీసీఐ అవార్డుల వేడుకలో ఈ ఖ్యాతిని పొందారు. అలాగే రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. మను భాకర్ ఒలింపిక్ విజయం. ఒలింపిక్స్లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా షూటర్ మరియు ఒకే ఒలింపిక్ గేమ్స్లో 2 పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.